సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో కాసేపట్లో నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు అల్లు అర్జున్. గతంలో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆ రిమాండ్ నేటితో ముగియనుంది. అయితే నాంపల్లి కోర్టు రిమాండ్ విధించిన వెంటనే హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ విధించింది. దీంతో జైలు నుంచి విడుదలయ్యారాయన. నేడు కోర్టుకు హాజరై హైకోర్టు బెయిల్ ఇచ్చిన వివరాలు తెలపనున్నారు అల్లు అర్జున్, ఆయన లీగల్ టీం. దాంతోపాటు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్ లాయర్లు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో కాసేపట్లో నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు అల్లు అర్జున్. గతంలో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆ రిమాండ్ నేటితో ముగియనుంది. అయితే నాంపల్లి కోర్టు రిమాండ్ విధించిన వెంటనే హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ విధించింది. దీంతో జైలు నుంచి విడుదలయ్యారు. నేడు కోర్టుకు హాజరై హైకోర్టు బెయిల్ ఇచ్చిన వివరాలు తెలపనున్నారు అల్లు అర్జున్, ఆయన లీగల్ టీం. దాంతోపాటు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్ లాయర్లు. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల లైవ్లో అందుబాటులో ఉన్నారు నాంపల్లి కోర్టు దగ్గర. రమేష్ వైట్ల, కాసేపట్లో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు రానున్నట్టు తెలుస్తుంది. అలాగే అల్లు అర్జున్ తరపు లాయర్స్ రెగ్యులర్ బెయిల్ కూడా వేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రమేష్ వైట్ల? రఫీ, ఏదైతే మరి కాసేపట్లో అల్లు అర్జున్ ఇటు నాంపల్లి కోర్టుకు వస్తున్నారని చెప్పి ఇప్పటికే ఒక సమాచారం ఇచ్చారు. దీనికి సంబంధించి అటు పోలీసు అధికారులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మన వెనకాల చూసినట్లయితే పోలీసులు పెద్ద ఎత్తున అంటే విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ అంటే ఎవరైనా ఎలాంటి అవాంఛనీయ కావచ్చు, లేకుంటే అల్లు అర్జున్ వస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అటు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే దాదాపు ఒక 100 మందిని పోలీసులు ఇక్కడికి మోహరించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినట్లయితే ప్రధానంగా 14 days రిమాండ్, ఏదైతే అల్లు అర్జున్ సంబంధించి 14 days రిమాండ్ నేటితో ముగిసిపోతున్న నేపథ్యంలో అతను తప్పనిసరిగా కోర్టులో అటు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే మధ్యంతర బెయిల్, ఏదైతే 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ను అటు అల్లు అర్జున్కి ఇచ్చిన నేపథ్యంలో ఆ బెయిల్ ఎగ్జిక్యూషన్ సంబంధించిన పేపర్స్ అన్ని కూడా ఇప్పటికే అటు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే దీనికి సంబంధించిన పేపర్స్ ఇప్పటివరకు ప్రొడ్యూస్ చేయలేదు. కాబట్టి ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఇవాళ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి సంబంధించిన లీగల్ ప్రాసెస్ కూడా ఇవాళ ఉంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ సంబంధించిన లీగల్ మధ్యంతర బెయిల్ సంబంధించిన లీగల్ పేపర్ సంబంధించిన ప్రాసెస్ మొత్తం కూడా ఇలా పూర్తి చేయబోతున్నారు. మరోవైపు చూసినట్లయితే అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కోసం కూడా ఇప్పటికే అటు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో కోర్టు ఏదైతే పోలీసులకు కౌంటర్ దాఖలు చేయడానికి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేసిన తర్వాతనే, కౌంటర్ వేసిన తర్వాత పోలీసులు కౌంటర్ వేసిన తర్వాతనే ఫర్దర్ గా దానిలో హీరింగ్ ఉండబోతుంది. కాబట్టి అటు కౌంటర్ సంబంధించిన వాద ప్రతివాదనలు అటు జరిగిన తర్వాతనే రెగ్యులర్ బెయిల్ సంబంధించిన ఆదేశాలు వస్తాయి. అయితే ఇప్పటికే మధ్యంతర బెయిల్ ఒకటి ఇచ్చిన నేపథ్యంలో మధ్యంతర బెయిల్ సంబంధించిన ఎగ్జిక్యూషన్ అంటే దానికి సంబంధించిన లీగల్ ప్రాసెస్ ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి లీగల్ ప్రాసెస్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా అటు చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి మధ్యంతర బెయిల్ సంబంధించి కూడా అటు దానికి సంబంధించిన కౌంటర్ దాఖలు చేసినాక దానికి కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. దానిలో ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడికి అంటే అల్లు అర్జున్ అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి ఇక్కడ రావడం అనేది పెద్ద ఇబ్బందికర పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా అటు కోర్టుకు అపీరెన్స్ కావాలని చెప్పి కూడా న్యాయవాదులు సూచించిన నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా కోర్టుకి
అప్పీల్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడే అధికారులకు ఒక సమాచారం వచ్చింది. అల్లు అర్జున్ ఆన్లైన్ ద్వారా కోర్టుకు అప్పీల్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. దీనికి సంబంధించిన సమాచారం ఇప్పుడే అటు కోర్టుకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఆన్లైన్ ద్వారానే రిమాండ్ సంబంధించిన ఆ ప్రాసెస్ పూర్తి చేయబోతున్నారు. లీగల్ డాక్యుమెంట్ మొత్తం ఆన్లైన్ ద్వారా చేయబోతున్నారు. ఇప్పటికే అటు అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాదులు ఇప్పటికే కోర్టుకు చేరడం జరిగింది. ఇంటి దగ్గర కూడా ప్రస్తుతానికి అల్లు అర్జున్ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా అయితే ఆన్లైన్ లో కూడా అప్పీల్ కావచ్చని చెప్పి కూడా అధికారులు సూచనతో ఆ మేరకు ఆన్లైన్ లో అటు అల్లు అర్జున్ అప్పీల్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, ఎన్నింటికి ఆన్లైన్లో హాజరయ్యే అవకాశం ఉంది? అలాగే ఎప్పుడు లిస్ట్ అయింది రమేష్ వెట్ల? దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్పీల్ కోసం కూడా కొంత అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే న్యాయవాదులకు సమాచారం ఇచ్చున్నారు. కాబట్టి ఆన్లైన్లో మరి కాసేపట్లో అటు కోర్టుకు అప్పీల్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఆన్లైన్లో అప్పీల్ అయితే ఈ సమస్య ఉండే, ఎందుకంటే ఇంత పెద్ద బందోబస్తు కావచ్చు, ఇంత వ్యవస్థ కావచ్చు, ఇదంతా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ ద్వారా అప్పీల్ కావచ్చు అని చెప్పి కూడా అటు న్యాయమూర్తి చెప్పడంతో ఆ మేరకు ఆన్లైన్ ద్వారా అప్పీల్ కోసం కూడా అటు అధికారులు అంటే ఇక్కడున్న అడ్వకేట్లు అటు న్యాయమూర్తి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆన్లైన్ ద్వారా అపీరెన్స్ కోసం కూడా ఒక పిటిషన్ వేసి దాని ద్వారా అప్పీల్ కాబోతున్నారు. అయితే ఇప్పటికి ఈ రోజు అయితే బెయిల్ సంబంధించిన పిటిషన్ సంబంధించి ఏదైతే కౌంటర్ దాఖలు చేయని చెప్పి అటు అధికారులు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఈ రోజు పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. మరోవైపు కౌంటర్ దాఖలు చేసిన దీనిపైన వాదనలు కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్ వెట్ల. రైట్, అది సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నాంపల్లి కోర్టుకు హాజరు కావాల్సి ఉంది అల్లు అర్జున్. అయితే భద్రతా కారణాల దృష్ట్యా అల్లు అర్జున్ ఆన్లైన్లో జాయిన్ అవుతూ ఉన్నారు. అయితే గతంలో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆ రిమాండ్ నేతితో ముగియనుంది. నాంపల్లి కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా ఆన్లైన్లో హాజరవుతూ ఉన్నారు అల్లు అర్జున్ భద్రతా కారణాల దృష్ట్యా. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో కాసేపట్లో నాంపల్లి కోర్టుకు హాజరు కావాల్సి ఉంది అల్లు అర్జున్. అయితే భద్రతా కారణాల దృష్ట్యా కోర్టు కూడా జడ్జి కూడా ఆన్లైన్లో హాజరవ్వచ్చని తెలపడంతో ఆన్లైన్లో హాజరు కానున్నారు అల్లు అర్జున్. గతంలో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆ రిమాండ్ నేటితో ముగియనుంది. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించిన వెంటనే హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ విధించింది. దీంతో జైలు నుంచి విడుదలయ్యారు. నేడు కోర్టుకు హాజరై హైకోర్టు బెయిల్ ఇచ్చిన వివరాలు తెలపాల్సి ఉంది. అయితే ఆన్లైన్లో హాజరవ్వాల్సిందిగా జడ్జి సూచించడంతో ఆయన ఆన్లైన్లో హాజరవబోతున్నారు. అల్లు అర్జున్ అలాగే ఆయన లీగల్ టీం కూడా ఆన్లైన్లో హాజరయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో కాసేపట్లో నాంపల్లి కోర్టుకు హాజరవ్వాల్సింది అల్లు అర్జున్. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆన్లైన్లో హాజరు కాబోతున్నారు జడ్జి ముందు అల్లు అర్జున్. ఆన్లైన్లో హాజరవ్వాలని జడ్జి సూచించడంతో ఆయన ఆన్లైన్లో హాజరవబోతున్నారు. గతంలో అల్లు అర్జున్ను నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆ రిమాండ్ నేటితో ముగియనుంది. అయితే నాంపల్లి కోర్టు రిమాండ్ విధించిన వెంటనే హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ విధించింది. దీంతో జైలు నుంచి విడుదలయ్యారు ఆయన. నేడు కోర్టుకు హాజరై హైకోర్టు బెయిల్ ఇచ్చిన వివరాలను తెలపాల్సింది అల్లు అర్జున్ ఆయన లీగల్ టీం. అయితే అల్లు అర్జున్ భద్రతా కారణాల దృష్ట్యా ఆన్లైన్లో హాజరవబోతూ ఉన్నారు. ఆయన లీగల్ టీం కోర్టులో ప్రాసెస్ నడుపుతుంది. దాంతోపాటు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్ లాయర్స్.